హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా ఒక 20 పచ్చిమిర్చి వేసుకొని వేంపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసి కడిగి ఆరబెట్టిన పుదీనా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఆకు మొత్తం ఇలా అల్లిపోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసి ఒక 2 టమాటాలు ఇలా కట్ చేసుకొని ముక్కలు వేసుకొని ఇలా వేంపుకోండి. ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో ఫ్రై చేసుకున్న పుదీనాకు, పచ్చిమిర్చి, టమాటా, చింతపండు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ స్టవ్ పైన పెట్టి పోపుకు సరిపడా ఆయిల్ పోసి ఇందులో పోపు గింజలు వేసుకోండి. 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకోండి. ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పుదీనా పేస్ట్ లో ఈ పోపు అంతా వేసుకోండి. గుమగుమలాడే పుదీనా పచ్చడి రెడీ. చాలా టేస్ట్ ఉంటుందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.